నమస్తే. ఈ పోక్సో చట్టం వల్ల మైనర్ బాలురు చాలా దాడులను ఎదుర్కొంటున్నారు. అఫ్ కోర్స్ చట్టం చాలా ప్రొటెక్ట్ చేస్తుంది, మన దృష్టికి వచ్చింది. ఈ లైంగిక దాడి కానీ లేకపోతే లైంగిక వేధింపులు కానీ దీన్ని ఎలా విభజిస్తారంటే ఇప్పుడు ఈ పోక్సో చట్టం కింద ఒక 10-15 సెక్షన్స్ ఉన్నాయండి. అందులో 6, 4 ఈ 2 సెక్షన్స్ మాత్రం అంటే లైంగిక దాడి అంటే చొచ్చుకుపోయే దాడి, చొచ్చుకుపోవడానికి ప్రయత్నించే దాడి, యోనిలో చొచ్చుకుపోయే దాడి, చొచ్చుకుపోవడానికి ప్రయత్నించే దాడిగా విభజిస్తారు. వీటిని సెక్షన్ 4 and 6 రిగ్రెస్గా పనిష్మెంట్స్ ఉంటాయి. రిగ్రెస్గా దీన్ని తీసుకుంటారు ఈ సెక్షన్స్ ద్వారా. ఇది పనిష్మెంట్స్ కూడా చాలా దారుణంగానే ఉంటాయి. అంటే అలా ఉండాలి. అలా లేకపోతే ఆ సివియారిటీ లేకపోతే చేసే వాళ్ళకి అంటే అక్యూజర్స్ కూడా భయం ఉండదు, విక్టిమ్స్కి న్యాయం జరగదు. ఇలాంటి విషయాల్లో న్యాయం జరగాలి అంటే అలాంటి శిక్షలు పడాలి. పడిన తర్వాత ఆ శిక్షలు వెలుగులోకి రావాలి, గోప్యత చూపించకూడదు. అది ప్రింట్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ బయటికి రావాలి. ఇదిగో ఈరోజు ఇలా జరిగింది, ఈ విక్టిమ్ స్పందించడం వల్ల ఇలా జరిగింది, ఇలా శిక్ష పడింది, ఇంత రిగ్రెస్ పనిష్మెంట్ పడింది అని చెప్పగలగాలి, అందరికీ తెలియజేయాలి. తెలియజేయడం వల్ల ఏమవుతుంది, ఇంకొకరు దానికి పాల్పడకుండా ఉంటారు అన్నదే కదా ఈ సెక్షన్ తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ రక్షణ చట్టం తాలూకు ముఖ్య ఉద్దేశం అదే. అయితే ఈ రక్షణ చట్టం ఇంకొకటి ఏం చెప్పిందంటే పిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడాలి, వాళ్ళని చాలా జాగ్రత్తగా కౌన్సిల్ ఇవ్వడం కానీ, అంటే వాళ్ళని హత్తుకోవడం కానీ, అదే దగ్గరికి తీసుకోవడం, లాలించడం అంటారు కదా, అలా లాలించడం కానీ చేయాలి. చాలా జాగ్రత్తగా స్మూత్గా వ్యవహరించాలి అనేది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఈ విధంగా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అవి 2012లో పోక్సో వచ్చింది. అంతకు ముందు జరిగిన న్యాయాలకి ఏ సెక్షన్స్, ఏ యాక్ట్? అంతకుముందు అంటే పోక్సో చట్టం రాకముందు ఐపీసీలో సెక్షన్స్ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్స్ ఉన్నాయండి. అయితే రేప్ కేసుకి ఈ సెక్షన్స్ కిందకి వస్తుండేవి. ఐపీసీలో కొన్ని లొసుగులు ప్రతి దాంట్లో ఉంటాయండి, ఒక్క ఐపీసీ అని కాదు, ప్రతి దాంట్లో కొన్ని లొసుగులు ఉంటాయి. ఆ లొసుగుల కారణం వల్ల ఐపీసీ సక్రమమైన దారిలో అంటే చర్యలు తీసుకోలేకపోయిందని ఒక అభిప్రాయం. ఈ అభిప్రాయం వల్లే దారుణాలు కూడా ఇలాగే ఈ వేలోనే జరుగుతున్నాయని ఒక అభిప్రాయంతో ఈ పిల్లలకి ఇలా జరుగుతున్నాయి, ఈ ఐపీసీ సెక్షన్ కాకుండా ఈ రక్షణ చట్టాన్ని మనం తీసుకొద్దాం, అది ఫెయిల్ అయింది కాబట్టి అనే ఇంటెన్షన్తో ఈ రక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ రక్షణ చట్టం చేసిన తర్వాత ఇలాంటి రిగ్రెస్ పనిష్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే కొంత క్రైమ్ అయితే, ఇలాంటి క్రైమ్స్ అయితే తగ్గాయని నేను అనుకుంటున్నాను. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. పిల్లలు ఏమీ చెప్పలేకపోతున్నారు, అంటే ఆ స్పేస్ తల్లిదండ్రులు ఇవ్వడం లేదు, ఆ టైము విద్యార్థులు స్కూల్స్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇవాళ రేపు కార్పొరేట్ స్కూల్స్ ఇంత బండ బ్యాగ్స్ వేసుకొని వాళ్ళు ముందుకు తూగిపోతూ వెళ్తున్నారు స్కూల్స్కి. ఒక ఆట స్థలం లేదు, ఒక చదువుకునే దానికి ఒక రూమ్స్ లేవు, లేకపోతే ఏం చదువుకోవాలనే ఒత్తిడి ఇది లేదు, అంటే ఒక సరైన అవగాహన లేదు. స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు పిల్లలు. అలాంటి స్ట్రెస్లో పాపం ఇలా జరిగినప్పటికీ కూడా ఇది అందులో స్ట్రెస్ లానే భావించి దాన్ని కూడా పాపం వాళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారు. దీనివల్ల వాళ్ళ తాలూకా మనో వికాసం ఎంత దెబ్బతింటారు చూడండి కదా. వాళ్ళు కుంచించిపోతున్నారు అనమాట. అయ్యో ఇది జరిగిందా, సర్లే ఏదో ఒకటి జరగని, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా అని వాళ్ళు వచ్చి, అంటే సిస్టమ్ చెప్తున్నాను నేను, వాళ్ళు వచ్చిన తర్వాత హోంవర్క్లు, చదువులు, అది ఇది ఏదైతే వీళ్ళకి జరుగుతుందో ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. కొన్ని విషయాలు పద్ధతి ప్రకారం జరుగుతున్నాయండి కొన్ని సందర్భాల్లో, అది మరుగున పడిపోతుంది. దాని మరుగున పడిపోవడానికి కారణం స్ట్రెస్. ఇంత చిన్న పిల్లలకి స్ట్రెస్ అవసరం అండి. అంటే ఎక్కడ మారాలి ఇది వ్యవస్థ?
ఏ వ్యవస్థ మారాలి, ఎక్కడ మారాలి? సిస్టమే మారాలి కదా. ఇప్పుడు మన ఒక్కరే కాదు, లేకపోతే తల్లిదండ్రులే కాదు, లేకపోతే ఉపాధ్యాయులే కాదు, విద్యా వ్యవస్థే కాదు, అలానే సోషల్ వర్కర్సే కాదు, సోషల్ మీడియా కాదు, అంతా మొత్తం మారాలి, మార్పు చెందాలి. ఇప్పుడు ముందుకు పరిగెడుతున్నాం. ఇంతకు ముందు ఆడపిల్లలకి చదువులే ఉండేవి కావు, అలాంటిది డాక్టర్స్, లాయర్స్, తర్వాత జర్నలిస్టులు, తర్వాత పైలట్ ఆఫీసర్స్, తర్వాత ఏరోనాటికల్ ఇంజనీర్స్, తర్వాత అసలు ఈ 7 సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులను వదిలేసుకొని. ఎందుకండి అంత డెవలప్ అయింది? అయితే దాంట్లో మంచి ఉంది, మంచి తీసుకోవాలి, చెడును వదిలేయాలి. ఈ విషయం ఎంత తొందరగా ఎంత మంచిగా పిల్లలకు చెప్పగలిగితే పిల్లలు అంత ప్రశాంతంగా మంచిగా పెరుగుతారు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకి ఈ దాడులు కానీ, లైంగిక వేధింపులు కానీ, లేకపోతే అబ్యూస్ చేయడం కానీ, తక్కువ చేయడం కానీ, వాళ్ళ తాలూకా విజ్ఞతని కూడా ఇప్పుడు తక్కువ చేస్తున్నారు చాలామంది ఇళ్లలో. చదవలే చాలే ఊరుగా, నీ చదువు చూడు, నీ చదువు గొప్ప, వీడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు, వాళ్ళ చదువు, వాడు చదువు వాడు చదువుతాడు, వీడు చదువు వీడు చదువుతాడు, వీళ్ళ ఎందుకు కంపేర్ చేయడం? అది మ్యాచ్ కాదు కదా. అట్లా కాకుండా అలాంటివి పిల్లలు వేరు చేస్తున్నారండి. చాలామంది పిల్లలు నేను చూశాను వేరు చేస్తున్నారు. పాపం ఎంత చదివినా ఏంటి మాకు ఈ తల్లిదండ్రులు అలా అంటున్నారు. ఆ మైండ్ సెట్తో వీళ్ళకి జరిగిన అన్యాయాలు ఏమున్నా కూడా, అంటే ఇలాంటి అన్యాయాలు కానీ లేకపోతే ఇలాంటివి ఏమున్నా కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వద్దులే, ఎందుకు దాని మీద అరగంట క్లాస్ ఎందుకు మాకు ఈ క్లాసులు బాబోయ్ అంటున్నారు. అంటే తల్లిదండ్రుల ధోరణి ఎందుకు అలా అయిపోయింది? వాళ్ళ తాలూకా సంపాదన వెనకాల పడ్డ, సంపాదన ఎలా చేయాలి అంటే మేము ఎంతకంటే సంపాదించాలి. ఇప్పుడు పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిస్తేనే పిల్లోడికి వీళ్ళు స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు. స్టేటస్ సింబల్ అది. ఏ స్కూలు? డిపిఎస్. ఏ స్కూలు? ఆ స్కూల్. అంటే స్కూల్స్ పేర్లు చెప్పడం వల్ల వీళ్ళు స్టేటస్ పెరుగుతుందనే ఆలోచన ధోరణిలోనే ఉన్నారు. కానీ ఆ స్కూల్స్లో ఏం జరుగుతుంది, లేకపోతే పిల్లలు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, వెళుతున్నప్పుడు ఏం జరుగుతుంది, అసలు పిల్లల మైండ్లో ఏముంది అనేది తల్లిదండ్రులు అస్సలు పట్టించుకోవట్లేదు. ఇలా పట్టించుకుంటే కనుక ఖచ్చితంగా పిల్లలు మారుతారు. ఇలాంటి దాడులు కూడా జరగడం తగ్గుతుంది. ఒకవేళ జరిగినా కూడా పిల్లలకి చెప్తున్నాను నేను ఇది స్పెషల్గా, ఒకవేళ ఇలాంటి దాడులు జరిగినప్పుడు కూడా పిల్లలు స్పందించారు. తల్లిదండ్రులు చెప్తారు, ఓకే, చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి చెప్పలేని పరిస్థితుల్లో ఈ చట్టం ప్రకారం పిల్లలకి ఒక హెల్ప్ లైన్, పోలీస్ హెల్ప్ లైన్ 1098 హెల్ప్ లైన్, 1098 హెల్ప్ లైన్ కానీ, సిడబ్ల్యూసి స్త్రీ శిశు సంక్షేమ కమిటీ కానీ, చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ వాళ్ళకి కానీ, వీళ్ళు పోలీసులకు కానీ, ఒక్క పోలీస్ కానీ, వీళ్ళందరూ లేరు, పక్క పెట్టండి, వీళ్ళందరూ లేరు, పక్కింటి వారు, ఎదురింటి, ఎవ్వరు ఒక వ్యక్తి అయినా ఈ పిల్లలకి తెలుస్తుంది. పిల్లలు మీరంతా దయచేసి ఇలాంటి ఏవైనా జరిగితే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు కానీ, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళకి కానీ, లేకపోతే తల్లిదండ్రులు చేస్తే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పి తీరాలి. అందుకోసం ఈ చట్టం చేయబడింది. ఒక అడ్వకేట్గా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఒక పేరెంట్గా, ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. దీన్ని మాత్రం ఆశ్రయించాలి పిల్లలు ఖచ్చితంగా. పోక్సో 1098. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్.